ఛానల్లోని కంటెంట్స్ ఫలిత నిరూపణ అయ్యే విధానంలో క్రోడీకరించబడుతున్నాయి. డైట్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయండి. మీ సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ తోటి వాళ్ళకు కూడా చాలామందికి ఈ కంటెంట్స్ అవసరం ఉండొచ్చు. వారికి షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన పెరట్లోనో పక్కింట్లోనో కనిపించే ఒక మామూలు జామాకును తీసుకొని దాన్ని ఒక శక్తివంతమైన మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే లోపల ఒక పెద్ద ఫార్మసీనే కనిపిస్తోంది. ఇది కేవలం ఆకుపచ్చగా ఉండే ఆకు కాదు, అదొక సూక్ష్మమైన రసాయన కర్మాగారం. ఈరోజు మన విశ్లేషణలో మనం ఆ ఫార్మసీలోకి అడుగుపెట్టి ఒక్కో అరను తెరిచి చూద్దాం. ఈ ఆకులో దాగి ఉన్న ఆ శక్తివంతమైన రసాయనాలు ఏమిటి, అవి మన శరీరంలోకి వెళ్ళాక ఎలా పనిచేస్తాయి, ఇంకా ముఖ్యంగా ఈ శక్తిని మనం సురక్షితంగా సరైన పద్ధతిలో ఎలా వాడుకోవాలి. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఫార్మసీ ఇన్ ఎ లీఫ్, ఆ పోలిక చాలా బాగుంది. సంప్రదాయ వైద్యంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు ఆ నమ్మకాల వెనక ఉన్న సైన్స్ను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. మనం కేవలం ఉపరితలంపై కాకుండా ఆకులోని ప్రతి రసాయనం పాత్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అయితే ఆ ఫార్మసీలోని మొదటి అరను తెరుద్దాం. అసలు జామాకులో మన ఆరోగ్యానికి సహాయపడే ఆ ముఖ్యమైన రసాయనాలు ఏమిటి, ప్రధానంగా దేని గురించి మాట్లాడుకోవాలి? ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఇందులో అనేక రకాల బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే మన శరీరంలోకి వెళ్ళాక చురుగ్గా పనిచేసే రసాయనాలన్నమాట. అందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది ఫ్లేవనాయిడ్స్. ప్రత్యేకంగా చెప్పాలంటే క్వర్సెటిన్. క్వర్సెటిన్, ఓకే. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అని విన్నాను. అవును, ఇది మన శరీరంలో కణాలను పాడు చేసే కొన్ని పోకిరి అణువులుంటాయి. వాటినే ఫ్రీ రాడికల్స్ అంటారు. వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ అంటే ఇవి మన శరీరంలో ఒక రకమైన అస్థిరతను సృష్టిస్తాయి కదా, కణాల స్థాయిలో నష్టం కలిగిస్తాయంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన సిస్టంలో తిరిగే చిన్న చిన్న గూండాల్లాంటివి అన్నమాట. ఖచ్చితంగా, ఆ పోలిక చాలా సరైనది. ఈ ఫ్రీ రాడికల్స్ మన కణాల గోడలను దెబ్బతీసి శరీరం లోపల వాపు అంటే ఇన్ఫ్లమేషన్, వేగంగా వృద్ధాప్యం రావడం, ఇంకా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. అయితే ఈ క్వర్సెటిన్ ఏం చేస్తుంది? క్వెర్సెటిన్ ఇక్కడే ఒక బాడీగార్డ్లా పనిచేస్తుంది. ఇది ఆ ఫ్రీ రాడికల్స్ను అడ్డుకొని వాటిని నిర్వీర్యం చేసి కణాలకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనాలేమిటంటే వాపును తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడడం, ఇంకా మన గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మద్దతివ్వడం. ఓకే, అంటే ఫ్లేవనాయిడ్స్ అనేవి కణాలను రక్షించే సైనికుల్లాంటివి, శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచే ఒక వ్యవస్థ. కానీ చాలామంది జామ ఆకును కడుపు సమస్యలకు, ముఖ్యంగా డయేరియాకు వాడతారు కదా, ఆ ప్రయోజనానికి కారణమయ్యే ప్రత్యేక పదార్థం ఏమైనా ఉందా? అద్భుతమైన ప్రశ్న. మీరు నేరుగా రెండో ఆరు దగ్గరికే వచ్చేశారు. దానికి కారణం టానిన్స్. టానిన్స్, అవును, వీటికి ఒక ప్రత్యేకమైన గుణముంది. అదే ఆస్ట్రింజెంట్ గుణం. ఆస్ట్రింజెంట్ అంటే ఇవి శరీరంలోని కణజాలాన్ని సంకోచింపజేస్తాయి, దగ్గరకు లాగుతాయన్నమాట. మనం వగరుగా ఉండే అరటికాయ లేదా ఉసిరికాయ తిన్నప్పుడు నోట్లో కలిగే అనుభూతుంది కదా, అవును అవును, దానికి కారణమీ టానిన్సే. ఆసక్తికరంగా ఉంది. ఈ సంకోచింపజేసే గుణం మన జీర్ణ వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, డయేరియా సమయంలో పేగులలో ద్రవాలు ఎక్కువగా బయటకు పోతుంటాయి. ఈ టానిన్స్ పేగుల కణజాలాన్ని సంకోచింపజేయడం ద్వారా ఆ ద్రవ నష్టాన్ని తగ్గిస్తాయి. ఓ, ఇంకా చెప్పాలంటే ఈ టానిన్స్ తమ పేగుల్లో ఒక రకమైన తాత్కాలిక లాక్డౌన్ విధిస్తాయి. అందుకే డయేరియా అదుపులోకి వస్తుంది. అంతేకాక పేగుల లోపలి పొర మీద ఒక రక్షణ కవచంలా ఏర్పడి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను కూడా అడ్డుకుంటుంది. ఇక్కడే నాకొక ఆలోచన వస్తోంది. అంటే ఈ రసాయనాలన్నీ విడివిడిగా కాకుండా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఒక టీంలా పనిచేస్తాయన్నమాట. ఉదాహరణకు, డయేరియా సమయంలో టానిన్స్ ద్రవనష్టాన్ని ఆపుతుంటే, అదే సమయంలో ఫ్లేవనాయిడ్స్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును తగ్గిస్తాయా? ఎగ్జాక్ట్లీ, మీరసలు విషయాన్ని పట్టుకున్నారు. ఇదే జామాకులోని ప్రత్యేకత. అదొక సిస్టమ్. టానిన్స్ తక్షణ సమస్యను అదుపు చేస్తుంటే, ఫ్లేవనాయిడ్స్
పాలిఫెనాల్స్ వంటివి దీర్ఘకాలికంగా ఆ ప్రాంతంలో హీలింగ్కు, వాపు తగ్గడానికి సహాయపడతాయి. పాలిఫెనాల్స్ ఇది మూడోదా? అవును. ఇక మూడో ఆరలో పాలిఫెనాల్స్ అనే మరో ముఖ్యమైన వర్గం ఉంది. ఇవి కూడా దీర్ఘకాలిక వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు మన మెటబాలిక్ ఆరోగ్యాన్ని అంటే జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఒక నిమిషం, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం అంటే మన కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించేలా చేస్తాయి. ఇది డయాబెటీస్ నియంత్రణలో చాలా ముఖ్యం. అర్థమైంది. అంటే శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేయడంలో కూడా జామాకు సహాయపడుతుందన్నమాట. నేను చిన్నప్పుడు జామాకులను నమిల్తే పంటి నొప్పి తగ్గుతుందని మా అమ్మమ్మ చెప్పేది. అప్పుడది ఏదో మూఢనమ్మకం అనుకున్నాను. కాని దాని వెనుక కూడా ఏదైనా సైన్స్ ఉందా? మీ అమ్మమ్మగారికి సైన్స్ తెలియకపోయినా దాని వెనకున్న సూత్రం తెలుసు. జామ ఆకులో స్వల్ప మోతాదులో ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. ఎసెన్షియల్ ఆయిల్స్? అవును. ముఖ్యంగా యూజినాల్ మరియు కార్యోఫిలిన్. లవంగాల్లో ఎక్కువగా ఉండే యూజినోల్ గురించి మనం వినే ఉంటాం కదా. అవును. దంతవైద్యంలో నొప్పి నివారణగా వాడతారు. కరెక్ట్. వీటికి యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ గుణాలు బలంగా ఉంటాయి. అందుకే జామ ఆకులను నమలడం వల్ల నోటిపుండ్లు, చిగుళ్లవాపు, దంత ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం లభిస్తుందని అంటారు. దాని వెనుకున్నది ఈ యూజినోల్ ప్రభావమే. అద్భుతం. అంటే మనకు తెలియకుండానే ఒక చిన్న ఆకులో ఇన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా, లేక ఈ అరులు ఖాళీ అయ్యాయా? చివరిగా కొన్ని సహాయక పాత్రలు కూడా ఉన్నాయి. సాపోనిన్స్ మరియు ఆల్కలాయిడ్స్ కూడా స్వల్ప మోతాదులో ఉన్నాయి. అవేం చేస్తాయి? సాపోనిన్స్ మనం తీసుకునే ఆహారంలోని కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక ఆల్కలాయిడ్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి నొప్పి తీవ్రతను తగ్గించి నరాల వ్యవస్థను శాంతపరచడంలో స్వల్పంగా తోడ్పడతాయి. మొత్తం మీద ఇదొక చిన్న ఆకులో దాగి ఉన్న పెద్ద రసాయన ప్రపంచం. ఓకే, ఈ ఫార్మసీ చాలా శక్తివంతమైందని అర్థమైంది. అయితే ఏ మందులకైనా ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. సరైన పద్ధతిలో వాడకపోతే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ జరగొచ్చు. ఇంత శక్తివంతమైన పదార్థాలు ఉన్నప్పుడు దానిని ఎలా ఉపయోగించాలనేది చాలా కీలకం. అసలు సరైన పద్ధతి ఏమిటి? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రయోజనాలు పొందాలంటే సరైన విధానం తప్పనిసరి. సాధారణంగా జామ ఆకును కషాయం అంటే టీలాగా, మరిగించిన నీరు లేదా పొడి రూపంలో తీసుకుంటారు. వీటిలో ఏది మంచిది? ఈ మూడింటిలో కషాయం తయారు చేసుకుని తాగడం అత్యంత సురక్షితమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి. ఎందుకని? ఎందుకంటే నీటిలో మరిగించినప్పుడు ఆకులోని మేలు చేసే నీటిలో కరిగే రసాయనాలు అంటే ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ వంటివి నెమ్మదిగా నీటిలోకి విడుదలవుతాయి. అదే సమయంలో హాని కలిగించే కొన్ని ఆల్కలాయిడ్స్ లేదా ఇతర కాంపౌండ్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయి. కషాయం తయారీ విధానం గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? అందరూ సులభంగా చేసుకునేలా. తప్పకుండా. ఇది చాలా సులభం. సుమారు 5 నుండి 7 తాజా లేత జామ ఆకులను తీసుకోవాలి. ముదురు ఆకుల కంటే లేతాకులే మంచివా? అవును. లేత ఆకులలో బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గ్లాస్ అంటే సుమారు 200–250 ml నీటిలో ఈ ఆకులను వేసి సుమారు 10–15 నిమిషాల పాటు చిన్న మంట మీద మరిగించాలి. మూత పెట్టాలా? మూత పెట్టడం మంచిది. ఎందుకంటే ఆవిరి రూపంలో ఎసెన్షియల్ ఆయిల్స్ బయటకు పోకుండా ఉంటాయి. నీరు సగం అయ్యాక అంటే అర గ్లాస్ అయ్యాక దానిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అంతే. చాలా తేలికగా ఉంది. మరి మోతాదు, సమయం ఎంత ముఖ్యం? రోజూ తాగవచ్చా? చాలామంది సహజమైనవి కదా అని నెలల తరబడి వాడుతూ ఉంటారు. ఇది సరైనదేనా? ఇది చాలా పెద్ద పొరపాటు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వివరాలు చాలా ముఖ్యమైనవి. మొదటగా మోతాదు. రోజుకొక్కసారి మాత్రమే తీసుకోవాలి. అది కూడా అర గ్లాసు నుండి 1 గ్లాసులోపు మాత్రమే, అంతకుమించి వద్దు. సమయం ఎప్పుడు తాగితే మంచిది? ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమం. ఎందుకంటే అప్పుడు శరీరం ఆ రసాయనాలను సులభంగా గ్రహిస్తుంది. లేదా భోజనానికి ఒక 30 నిమిషాల ముందు తాగితే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఓకే. ఇక కాలపరిమితి? అవును, ఇది అత్యంత కీలకమైన విషయం. జామ ఆకు కషాయాన్ని కేవలం 7 నుండి 14 రోజులు మాత్రమే వరుసగా వాడాలి. అంటే 1 లేదా 2 వారాలు మాత్రమేనా? అంతే. ఆ తర్వాత తప్పనిసరిగా కనీసం 2–3 వారాలు విరామం ఇవ్వాలి. ఆగండి,
ఇక్కడ కొంచెం స్పష్టత కావాలి. ఎందుకు ఆ విరామం అంత ముఖ్యం? నెలల తరబడి వాడితే శరీరంపై అనవసరమైన భారం వేస్తుంది అని అంటారు. కానీ ఆ భారం అంటే ఏమిటి? అసలు ఏం జరుగుతోంది లోపల? మంచి ప్రశ్న. భారం అనేది సాధారణ పదం. దాని వెనుక నిర్దిష్ట కారణాలున్నాయి. మొదటిది ఇందులో ఉండే టానిన్స్. వీటిని పరిమితంగా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తాయి. అదే దీర్ఘకాలం తీసుకుంటే ఇవి జీర్ణ వ్యవస్థలో ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాల శోషణను అడ్డుకోవచ్చు. అవును, అర్థమైంది. అంటే సహజమైనది కదా అని ఎవరైనా వాడొచ్చు అనుకోవడం పొరపాటు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, న్యాచురల్ మీన్స్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్ అని. ఆ అపోహను తొలగిద్దాం. ఆ జాబితాలో ముందుగా గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లులు. వారి విషయంలో ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇది అంత సురక్షితం కాదు. జామ ఆకు నేరుగా కొవ్వును కరిగించే మ్యాజిక్ డ్రింక్ అయితే కాదు, కానీ పరోక్షంగా సహాయపడవచ్చు. ఎలాగంటే దీనిలోని పాలిఫినాల్స్ జీవక్రియను కొద్దిగా మెరుగుపరచగలవు మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచగలవు. ఇది దీర్ఘకాలంలో బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అంతేనా? అలాగే ఇది సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియను నెమ్మదింపచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ కేవలం జామాకు టీ తాగి బరువు తగ్గిపోతామనుకోవడం వాస్తవం కాదు. సరైన ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యం.